డియర్ ఫ్రెండ్స్, మాట్లాడే సమయంలో తప్పులు దొర్లుతాయేమో అనే భావన మరిన్ని తప్పులు చేయడానికి కారణం అవుతుంది తప్ప దానివల్ల వేరే ప్రయోజనం అంటూ ఉండదు. ఈరోజు సమాజంలో జరిగేటటువంటి అత్యంత ఘోరాలే నేరాలుగా రుజువు కాక మన ప్రజాస్వామ్యం తగలబడిపోతుంటే మనం ఒక భాష నేర్చుకునే క్రమంలో తప్పులు మాట్లాడితే తప్ప? మై డియర్ ఫ్రెండ్స్, నిర్భయంగా తప్పు ఒప్పో ముందు మాట్లాడటం ప్రారంభించండి. మిత్రులారా, ఇప్పుడు మనం ఒక చిత్రాన్ని తీసుకుని ఆ చిత్రం గురించి 10 వాక్యాలు వ్రాయబోతున్నాం. మీరు ఇంగ్లీషు ప్రాథమిక దశలో నేర్చుకుంటూ ఉంటే గనక ఆ వాక్యాలలో కొన్ని మీకు తప్పుగా అనిపించవచ్చు. ఎందుకంటే తెలుగును మక్కి ఇంగ్లీష్లోకి అనువదించడం కుదరదు. ఇంగ్లీషు నిజంగా నేర్చుకోవాలంటే మనం తెలుగులో ఆలోచించడం మాని ఇంగ్లీష్లో ఆలోచించడం నేర్చుకోవాలి. అవన్నీ మనకి 4వ వీడియో నుండి ప్రారంభమవుతాయి. అప్పటి వరకు ఏదో సినిమాలో బాబు మోహన్ అన్నట్లుగా ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకుండా, గ్రామర్ గురించి, ఉచ్చారణ గురించి పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగిపోండి. ఆల్ ద బెస్ట్. యాజ్ ద ఫస్ట్ లెసన్ టుడే, లెట్ us take a picture of a girl who is writing carefully. మనం ఎంతో శ్రద్ధగా వ్రాసుకుంటున్న ఓ బాలిక చిత్రాన్ని చూస్తున్నాం. Now let us define it. Try to convert all contents into English. చాలా సింపుల్ ఇంగ్లీష్లో గ్రామర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా వాటిని చర్చించుకుందాం. అసలు గ్రామర్ అక్కర్లేదనేది నా ఉద్దేశం కాదు. ప్రాథమిక అంశాలు తప్పక నేర్చుకోవాలి. వాటిని సందర్భానుసారం తప్పక చర్చిద్దాం. రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ స్కిల్స్. వీటిలో మీరు రీడింగ్, రైటింగ్ ఈసరికే నేర్చుకుని ఉంటారు. ఇక మిగిలింది లిజనింగ్, స్పీకింగ్. విని అనుకరించడం ద్వారానే నీవు తెలుగు మాట్లాడగలిగావు అనేటటువంటి విషయాన్ని మరిచిపోవద్దు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అదే. ఇప్పుడు మనం ఈ చిత్రాన్ని డిస్క్రైబ్ చేద్దాం. ఇది ఒక అందమైన బాలిక చిత్రం. ఇట్ ఈజ్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇట్ ఈజ్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. మీ పాత టెక్స్ట్ బుక్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ఇలాంటి చిత్రాలు తీసుకుని తప్పో ఒప్పో పెద్దగా మాట్లాడండి. మాట్లాడితేనే కదా మాట్లాడటం వస్తుంది. మాట్లాడే సమయంలో గ్రామర్ పరంగా లోతైన అన్వేషణ వద్దు. అక్షరమాల నెరవకుండానే మీరు తెలుగు అనర్గళంగా మాట్లాడటం అనుకున్నటువంటి రహస్యం ఇదే. మనము ఈ వాక్య నిర్మాణానికి సంబంధించిన గ్రామర్ని తర్వాత చూద్దాం. Now the second observation is, బాలిక అందముగా తలదూవుకున్నది. బాలిక అందముగా తలదూవుకున్నది. ఇక మనం మ్యాక్సిమం నేర్చుకునేటప్పుడు సింపుల్ ఇంగ్లీష్లోనే ట్రై చేయాలి. సింపుల్గా చెప్పాలంటే her hair is neatly combed. her hair is neatly combed. మూడవదిగా మెడలో హారం గురించి చూద్దాం. She wears a locket around her neck. She wears a locket around her neck. There is a beautiful necklace around her neck. There is a beautiful necklace around her neck. నాలుగవదిగా చేతులకు గాజులు వేసుకున్నది. దీన్ని మనం ఇంగ్లీష్లో she wears bangles on her hands. అంటే సహజంగా గాజులు 2 చేతులకు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ వాడాం. షీ వియర్స్ బ్యాంగిల్స్ ఆన్ హర్ హ్యాండ్స్. దీన్ని కొంచెం కవితాపరంగా చెప్పాలంటే హర్ హ్యాండ్స్ ఆర్ బ్యూటిఫైడ్ విత్ బ్యాంగిల్స్. హర్ హ్యాండ్స్ ఆర్ బ్యూటిఫైడ్ విత్ బ్యాంగిల్స్. ఆమె యొక్క చేతులు గాజులతో అందముగా ఉన్నవి. ఆమె చేతిలో కలం ఉన్నది. ఇది ఎట్లా? షీ హ్యాజ్ ఏ పెన్ ఇన్ హర్ హ్యాండ్.
ఆమె పుస్తకములో రాయిచున్నది. షీ ఈజ్ రైటింగ్ ఇన్ ఏ బుక్. ఏదో రాస్తుంది. షీ ఈజ్ రైటింగ్ సంథింగ్ ఇన్ ఏ బుక్. ఆమె ఫ్రాక్ ధరించింది. షీ వియర్స్ ఏ ఫ్రాక్. ఆమె చెవిదిద్దులు పెట్టుకున్నది. షీ వియర్స్ ఇయర్ రింగ్స్. ఆమెకు 12 ఏళ్ళు. షీ ఈజ్ 12 years old. షీ ఈజ్ అబౌట్ 12 years old. అబౌట్ ఎందుకు అంటే దాదాపుగా అని. మనకి కరెక్ట్గా మనకు తెలియనప్పుడు అబౌట్ వాడితే బాగుంటుంది. షీ ఈజ్ అబౌట్ 12 years old. హాయ్ ఫ్రెండ్స్, ఈ 10 వాక్యాలకి గ్రామర్ని అనుసంధానించి వాక్య నిర్మాణం ఎలాగో తెలుసుకోవాలంటే గ్రామర్కి చెందిన చాలా విషయాల గురించి చర్చించాల్సి ఉంటుంది. వీటిని గురించి తెలుసుకునే క్రమంలో మనకు ఒక రకమైన భయం ఏర్పడుతుంది. కాకపోతే ఈ బేసిక్ గ్రామర్ అంతా మీరు చదువుకునే రోజుల్లో నేర్చుకున్నదే. అయినప్పటికీ ఇదంతా నేర్చుకోవటం నా వల్ల కాదులే అని ఓ నిరుత్సాహానికి గురై ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం ఎంతటితో ఆపేస్తారు. ఇంతకుముందే చెప్పాను, ఇంగ్లీష్ ఎలా వస్తుందో తెలుసుకోవటం మాత్రమే కాదు, ఇంగ్లీషు ఎందుకు రావటం లేదో కూడా తెలుసుకోవాలి అని. గ్రామర్ పట్ల భయం పెంచుకుని ఇంగ్లీష్ని వదిలివేయడం వల్లే ఇంగ్లీష్ రావటం లేదు. మన మొదటి 3 వీడియోలు ఇంగ్లీష్ ఎలా వస్తుంది, ఎందుకు రావటం లేదు, ఈ 2 విషయాల గురించి ఎక్కువ ప్రస్తావించడం జరుగుతుంది. మన అసలు పాఠాలు 4వ వీడియో నుండి స్టార్ట్ అవుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కనుక వాక్య నిర్మాణం గురించి మనం మన 3వ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు మీరు ఇలాంటి చిత్రాలను సేకరించి తప్పో ఒప్పో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండండి. మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ సమస్యలను కామెంట్ ద్వారా తెలియచేయండి. మీరు మీ ఫ్రెండ్స్ తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని అందించండి. మరి మీ ప్రోత్సాహం లేకుంటే వీడియోలను నేను కొనసాగించలేను కదా. నమస్తే.